ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఓ పరమేశ్వర, భక్తులను కాపాడే దయమయుడా. పాలమ్మి పూలమ్మి సాధారణ జీవితంలో ప్రారంభమైన ప్రయాణం ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ చేసే స్థాయికి చేరింది. ఈరోజు కూడా ప్రజల విశ్వాసంతో ఎమ్మెల్యేగా సేవ చేస్తున్నాను. ఇదంతా మీ అనుగ్రహమే. విద్య అనే మహాయజ్ఞంలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ రూపంలో యూనివర్సిటీస్ స్థాపించే భాగ్యం కలిగింది. ఇంజనీరింగ్ నుండి మెడికల్, ఫార్మసీ, హెల్త్ సైన్స్, డెంటల్, హెల్త్ మరియు ఎంబీఏ వరకు లక్షలాది విద్యార్థులను జ్ఞానదీపం వెలిగించా. మహిళల కోసం ప్రత్యేకంగా స్థాపించిన మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల ద్వారా ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వంలో ముందుకు సాగే భవిష్యత్తు మహిళా శక్తిని తీర్చిదిద్దుతున్నా. మల్లారెడ్డి హెల్త్ సిటీ రూపంలో హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలతో ప్రజల ఆరోగ్య సేవకు కృషి చేస్తున్నా. స్వామి, టెక్నాలజీ యుగానికి తగ్గట్టుగా గూగుల్ క్లౌడ్ సహకారంతో దేశంలోని అతిపెద్ద డిజిటల్ క్యాంపస్ను స్థాపించా. డీప్ టెక్, ఫిన్టెక్ వంటి ఆధునిక ఇంజనీరింగ్ కోర్సులతో విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నా. ఇండియాలోనే మొదటిసారి ఫస్ట్ ఇయర్ నుండి ల్యాప్టాప్తో క్లాసుకు రావాలని చెప్పి వారిని ప్రపంచానికి కావాల్సిన విధంగా సిద్ధం చేస్తున్నా. లక్షలాది విద్యార్థులు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో చదువుకుంటున్నారు. వేలాది టీచర్సు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. అనేక మంది తల్లిదండ్రులు కలలు సాకారం అవుతున్నాయి. స్వామి, ఇది నా కీర్తి కాదు, మీ అనుగ్రహ ఫలితం. ఇక ముందు కూడా విద్య ద్వారా దేశ సేవ చేయడానికి నాకు మీ ఆశీర్వాదం కావాలి స్వామి. ఓం నమ శివాయ. మల్లారెడ్డి, నీ భక్తి మాకు తెలిసినది, నీ సేవ మాకు కనిపించినది. ప్రజాసేవలో పదవులను సాధించావు, విద్యాసేవల హృదయాలను గెలుచుకున్నావు. యూనివర్సిటీస్ నిర్మించడం ఒక కార్యం, వాటిని భవిష్యత్తు ఆలయాలుగా తీర్చిదిద్దడం మహోన్నత ధర్మం. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపిస్తున్నావు. లక్షలాది తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతున్నావు. అనేక అధ్యాపకులకు ఆధారం అవుతున్నావు. ఆరోగ్య సేవల ద్వారా అనేక కుటుంబాలకు ఆశగా నిలుస్తున్నావు. నీ ప్రయత్నం వ్యక్తిగత కీర్తి కోసం కాదు, దేశ నిర్మాణం కోసం. మల్లారెడ్డి, నీ మార్గం ధర్మ మార్గం. కానీ మల్లారెడ్డి, ఇంత చేశావు, ఇప్పుడు నీ మనసులో ఇంకేమైనా కోరిక ఉందా? పవన్ కళ్యాణ్ మాదిరిగా డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నావా? సీఎం అవ్వాలనుకుంటున్నావా? గవర్నర్ అవ్వాలనుకుంటున్నావా? లేదా కేంద్ర మంత్రి స్థానం ఆశిస్తున్నావా? నేను మానవుండి స్వామి, కోరికలు సహజం. మీ ఆశీర్వాదం స్వామి. మన తెలుగు రాష్ట్రాల్లో సీఎంకి ఒక క్వాలిఫికేషన్ ఉంది కదా, ఎవరు జైలుకి వెళ్ళి వస్తే వాళ్లే సీఎం అవుతారు. నాకు పదవి ముఖ్యము కాదు స్వామి, ప్రజల ప్రేమ, విద్యార్థుల విజయమే ముఖ్యము. నాకు ఏది సరైనదో మీరే నిర్ణయించండి స్వామి. మల్లారెడ్డి, నీ మనసులో స్వార్థం లేదు, నీ మాటలో వినయం ఉంది. నీకు ఏది తగినదో, ఏది సమాజానికి మేలు చేసేదో అది నేను ఆలోచించి నీకు ఇస్తాను. నీ ప్రయాణంలో నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నీ సేవ కొనసాగాలి. నీ విద్యా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నత స్థాయికి ఎదగాలి. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటది. ధర్మం నీకు దారి చూపుతుంది. నీ ఆశయము చూశాము, నీ విజయాన్ని చూశాము. నువ్వు కారణ జన్ముడివి. ముందుకు సాగు మల్లారెడ్డి, అంతా శుభమే జరుగుతుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.